దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానానికి ఈరోజు 2026 సంవత్సరము జనవరి నెల 15వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రికలోని 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుకుందాము. రోమా 12:10. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రికలోని ఒక అంశం. ఎలాగంటే ప్రేమ విషయంలోనేమో అనురాగముతో కలిగి ఉండాలంటాడు, ఘనత విషయంలోనేమో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. జనరల్గా మనకిక్కడ ఎలా ఉంటుందంటే, నేనే గొప్పవాడిని, నాకే అన్నీ తెలుసు, అంత అతని యొక్క స్టేటస్ మొత్తం గొప్పగానే దొర్లుతుంటుంది. అలా వద్దంటాడు పౌలు గారు. ఏమంటున్నాడు? ఘనత విషయంలో మాత్రం ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులు వారి ప్రేమ విషయంలో ఎలా మెలగాలి అని ఇచ్చిన సలహాలను మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. కీర్తనకారుడు కూడా సహోదరుల ఐక్యత గురించి ఆయన కీర్తనల్లో 133వ సంకీర్తనలో చక్కగా వివరించాడు. ఎలాగా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని వివరిస్తూ, అలా నివసిస్తున్న సహోదరుల మధ్య ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండాలి అని యెహోవా సెలవిస్తున్నాడని కీర్తనకారుడు వివరిస్తున్నాడు. మంచిదే. నిజంగా దేవుని నమ్ముకున్న మనిషి యెహోవా సెలవిచ్చిన ఆ మాట కొరకై ఎదురు చూస్తూ ఆ మాట కొరకైనను ఐక్యత కలిగి ఉండాలి అని కోరుకుంటాడు. ఐక్యత కలిగిన కుటుంబంలో ఆశీర్వాదము, జీవం ఉంటాయన్న మాట నీవు నమ్మావా ప్రియ దేవుని బిడ్డ? ఐక్యత కలిగిన కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది, జీవం ఉంటుంది. నీవు నమ్మేవా? హృదయపూర్తిగా విశ్వసించావా? నిజంగా విశ్వసించిన వాడవైతే నీలో విషపూరితమైన ద్వేషము, పగ, భేదము పెరికి పడేయాలి. మరి ఇవేమి ఉంచకూడదు. వెంటనే పెరికేసేయాలి అవి. నీవు నమ్మితే ఐక్యత కలిగిన కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది, జీవం ఉంటుంది అని ప్రభువారే చెప్తున్నారు. కాబట్టి అది హృదయపూర్తిగా నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మినట్లయితే గుర్తు ఏంటంటే, నువ్వు నమ్మేవని నీలో విషపూరితమైనటువంటి ద్వేషం ఉండకూడదు, పగ ఉండకూడదు, భేదం ఉండకూడదు, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు సహోదరుల మధ్య అనైక్యత కలిగి ఉండి నిత్య 100 మంది పాస్టర్లచే ప్రార్థనలు చేయించుకుంటున్నా ప్రియ దేవుని బిడ్డ, ఫలితము ఏమాత్రం ఉండదు అని నీవు గ్రహించాలి. నీవు 100 మంది పాస్టర్లతో ప్రార్థన చేయించుకున్నా, నీవు దివారాత్రాలు పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివినా, నీలో ఉన్నటువంటి అనైక్యత నువ్వు తీసివేయాలి. ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడు నీకు అన్నీ సమకూరుతాయి. సహోదరుల్లో ఒకరు ప్రేమ కలిగి ఒకరినొకడు ఘనతగా చెప్పుకుంటూ, గొప్పగా ఎంచుకుంటూ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుండాలి. ఇది పౌలు గారి యొక్క సలహా ప్రజలందరికీ. ఓన్లీ ఒక రోమా సంఘానికే కాదు, రోమా సంఘానికి ఇచ్చినటువంటి సలహాలు అన్ని సంఘాలకి వర్తిస్తుంది. ప్రేమ అది శాశ్వతమైనది,
అది ఏమాత్రం మచ్చలేనిది, అసలు తొలగిపోదు. అది ప్రేమ, అది శాశ్వతమైనది అంటున్నాడు. ప్రేమ అనేక దోషాలను కప్పుతుందట. త్వరగా కోపపడదు, అది మత్సరపడదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని కూడా విచారించుకొనదు. ప్రేమ అయితే ఎదుటి వ్యక్తికి గౌరవం ఇచ్చి మాట్లాడే విషయంలో ప్రేమ చాలా దగ్గర అవుతుంది. ప్రేమ లేకపోతే అతను దేవుని బిడ్డ కాదు. అనైక్యత కలిగి ఉంటే దేవుని బిడ్డ కాదు. నీవు పగ, భేదాలు, ద్వేషాలుంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులమైన మనము మన జీవితాలను ప్రేమతో గడుపుకుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన యేసయ్యా, నీ స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. ఆ ప్రకారంగా మేము ధ్యానించుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మా ధ్యానాన్ని వింటున్నావని మేము నమ్ముచున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. కృపగల నాయన, మాలో ఏ విధమైనటువంటి విషపూరిత ద్వేషము, పగ, భేదాలు, అనైక్యతలు కలిగి ఉండకుండా ఒకరికొకరము ప్రేమ కలిగి ఉంటూ నీ మన్ననలను పొందుకుంటూ నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.